ఎక్స్క్లూజివ్ వార్త సిద్దిపేట మ్యాప్ ని రేవంత్ సర్కార్ మార్చేయబోతోందా? సిద్దిపేట జిల్లాని రద్దు చేసి సంగారెడ్డిలో కలిపేస్తారా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? ఇదే ఇప్పుడు సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల ఆకాంక్ష పోరాట ఫలితంగా 2016లో 23 మండలాలతో సిద్దిపేట జిల్లాగా ఏర్పాటైంది. అయితే ఇప్పుడు తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి రాగానే సిద్దిపేట జిల్లా చుట్టూ వేడి రాజుకుంది. సిద్దిపేట జిల్లాపై కుట్రనా, రాజకీయ కోణమా లేక పునర్వ్యవస్థీకరణ అంటూ ప్రజలు విభిన్న వాదనలతో చర్చ కొనసాగుతున్న వేళ జిల్లాని తీసివేసే కుట్రలకి ప్రభుత్వం తెరలేపిందని బీఆర్ఎస్ నేతల ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ముఖ్యంగా సిద్దిపేటని ముక్కలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ తో సెగరాజుకుంది. సిద్దిపేట జిల్లా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలు ఎక్కువయ్యాయని సాకు చూపి జిల్లాని రద్దు చేసి సంగారెడ్డిలో కలపాలని కుట్రలు చేస్తున్నారన్నారు. జిల్లా జోలికొస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. హరీష్ రావు వ్యాఖ్యలకి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు తాము సిద్దిపేట జిల్లాని తొలగిస్తామని ఎక్కడా చెప్పనే లేదు కదా అని క్లారిటీ ఇచ్చారు. రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయొద్దని మంత్రి పొన్నం తనదైన స్టైల్లో హరీష్ రావుకు చురకలంటించారు. అసలు ఈ డౌట్స్ రైజ్ అవడానికి కారణం ఏంటి? సిద్దిపేటని సంగారెడ్డిలో కలిపేస్తారా? మా ప్రతినిధి శివతేజ అడిగి తెలుసుకుందాం. శివతేజ, మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చిన తర్వాత హరీష్ రావు ఏమంటున్నారు? ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం రావడం, ఎక్కడే ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సిద్దిపేట జిల్లా అంశం కూడా ఇక్కడ తెర మీదకి వచ్చింది. ఏదైతే సిద్దిపేట జిల్లాను మారుస్తారు, తొలగిస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తుందంటూ నిన్న సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో సీరియస్ అవ్వడం జరిగింది. ఒకవేళ సిద్దిపేట జిల్లాను తొలగిస్తే కనుక ఖచ్చితంగా తాను ఊరుకునే ప్రసక్తే లేదంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. సో దీనికి పొన్నం ప్రభాకర్ కూడా ఈరోజు స్పందించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా సిద్దిపేట జిల్లాను మారుస్తాం, తీసేస్తామంటూ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు ఎక్కడ కూడా చెప్పలేదు. దీన్ని కొంతమంది రాజకీయ లబ్ధి పొందడానికి మాట్లాడితే దానికి మేము చేసేది ఏం లేదంటూ కూడా పొన్నం చెప్పడం జరిగింది. ఇక గతంలో ఏదైతే వీరంతా కూడా జిల్లాల పునర్విభజన చేశారో అప్పుడు కూడా చాలా జిల్లాలు కేవలం కొంతమంది స్వార్థం కోసం చేశారంటూ కూడా ఆరోపించిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ను ఏదైతే ఇష్యూను కూడా తీసుకోవడం జరిగింది. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి హుస్నాబాద్ను ఇక్కడ ప్రజలు వద్దన్నా ఎన్నిసార్లు చెప్పినా కూడా దాన్ని కావాలని సిద్దిపేట జిల్లాలో మార్చారు అంటూ కూడా గుర్తు చేశారు. ఏదైతే హుస్నాబాద్ ప్రజలు కేవలం కరీంనగర్ జిల్లాలోనే మేము ఉంటామని పదే చెప్పినా కూడా దాన్ని సిద్దిపేట జిల్లాలోకి మార్చారు. ఒకవేళ మేము కనుక చేంజ్ చేయాలనుకుంటే అక్కడ ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ప్రజల పాలనకు సౌకర్యవంతంగా ఉండేలాగా కొన్ని హద్దులు మార్చే అవకాశం ఉంటుంది, కానీ జిల్లాను మారుస్తామంటూ ఎక్కడ కూడా చెప్పలేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక ఏదైతే గతంలో సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ని కలిపినప్పుడు మేము వద్దన్నా కూడా ఆ ప్రభుత్వం చేసింది, ఒకవేళ మేమిప్పుడు చేయాలనుకున్నా కూడా వారు వద్దంటే మేము ఆగుతామా అంటూ కూడా పొన్నం క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇప్పటి వరకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు సిద్దిపేట జిల్లాను మారుస్తామంటూ ఎక్కడా కూడా అనలేదంటూ కూడా పొన్నం క్లియర్గా చెప్పడం జరిగింది.